కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ నిర్బంధ అధికారాలు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద వ్యక్తులను ముందస్తుగా నిర్బంధించే అధికారం ఢిల్లీ పోలీస్ చీఫ్కు అప్పగించింది. ఈ అధికారంతో ప్రజాశాంతి, భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు నిర్బంధ అధికారాలు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ కళ, గెజిట్ నోటిఫికేషన్లో ఇంకా ఏం పేర్కొంది? ఈ గెజిట్ నోటిఫికేషన్తో అక్కడ ఎలాంటి వాళ్ళకి ఇంకా అవకాశాలు కలుగుతాయి? అక్కడ నిర్బంధ వ్యక్తులు ముందస్తుగా అరెస్ట్ చేసే విధంగా నిర్బంధ అధికారులు విచారణ చెప్తున్నారు. ఇంకా ఏం పేర్కొన్నారు? సతీష్, దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. మనకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ చాలా ఢిల్లీ పోలీస్కి యంత్రాంగానికి కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఎవరైనా అనుమానితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి అధికారం, పూర్తి అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు సీజేపీ చేస్తున్నటువంటి 25 రోజులకు పైగా చేస్తున్నటువంటి ధర్నా ఒకవైపు, దాదాపు రాత్రి అంటే 2 రోజుల నుంచి కూడా అటు పోలీసులపై కూడా దాడులు తీవ్రమైనటువంటి తరుణంలో ఒక్కసారి ఈ రోజు కీలకంగా కూడా ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా యువతను ఉద్దేశించి ఒక మెసేజ్ ఇస్తూ యువతే దేశ భవిష్యత్తుకు ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఇటు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వెంట ఉంటుంది అంటూ కూడా ప్రధాని చేసినటువంటి ట్వీట్. మరి కొద్దిసేపటి క్రితంగా ఇటు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఇటు ఢిల్లీ పోలీస్కి డిటెన్షన్ పవర్స్ని ఇవ్వడం జరిగింది. డిటెన్షన్ పవర్స్ మనకు అంటే ఎవరైతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నటువంటి ఎలాంటి అనుమానమైనా కానీ వారిని అరెస్ట్ చేసేటటువంటి పూర్తి అధికారాలు ఢిల్లీ పోలీస్కి ఇవ్వడం అన్నది. ఇటు మనకు డిటెన్షన్కి సంబంధించినటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకు ఇటు పనిటివ్ డిటెన్షన్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఇది మొట్టమొదటిగా వచ్చేసి మనకు కేవలం నేరం రుజువైన తర్వాతనే వారికి శిక్ష పడుతుంది. కానీ రెండవ రకమైనటువంటిది మనకు ప్రివెంటివ్ డిటెన్షన్. ఎలాంటి దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నటువంటిది ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా పోలీస్ అధికారులకు వారిని వెంటనే అదుపులోకి తీసుకొని శిక్షించేటటువంటి అధికారము. ఆ శిక్ష కూడా దాదాపు అంటే పోలీసుల ఆధీనంలో ఉండే విధంగా శిక్ష దాదాపు వారికి 12 రోజుల నుంచి కూడా ఇటు 12 నెలల వరకు కూడా ఉంచే విధంగా కూడా ఫుల్ పవర్స్ను ఈ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతము కొద్దిసేపు క్రితంగా ఏదైతే గెజిట్ నోటిఫికేషన్లో ఉత్తర్వుల్లో భాగంగానే అనుకోవచ్చు, ఒక్కసారిగా కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా హై సెక్యూరిటీ మనం చూస్తున్నాం విజువలేషన్స్. దాదాపు ఏదైతే పవర్స్ ఇచ్చిన వెంటనే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇటు జంతర్ మంతర్ని చుట్టుముట్టినటువంటిది. దాదాపు అంటే సాయంత్రం 4 కాగానే తర్వాత మెట్రో స్టేషన్ల నుంచి కూడా యువత, తర్వాత ఇటు హర్యానా, పంజాబ్, తర్వాత ఉత్తరప్రదేశ్, నోయిడా, గజియాబాద్ ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది కూడా ఇటు ఢిల్లీ అంటే జంతర్ మంతర్ ఈ ప్రాంతాలకు కూడా వస్తున్నటువంటిది. ఇందులో భాగంగానే సాయంత్రం కాగానే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఏకధాటిగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇటు కేంద్రం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్తో ఒక్కసారిగా సీజేపీ ప్రకటన అనుకోవచ్చు. దాదాపు దీనిపై కూడా స్పందించేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పవర్స్ వల్ల రానున్నటువంటి 24 అవర్స్ చాలా కీలకమైనటువంటిది. హై సెక్యూరిటీని తర్వాత కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్నటువంటిది. దాదాపు ఇప్పటికే 32 బలగాలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలు కూడా ఇటు ఢిల్లీ వేదికగా కూడా ఇప్పటికే ఉన్న అత్యంత కీలకమైనటువంటి ప్లేస్లో కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా మరింత కూడా కేంద్ర బలగాలు కూడా ఢిల్లీలోకి ప్రవేశించడము, ఆ తర్వాత పరిణామం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇటు ఢిల్లీ పోలీస్ యంత్రాంగానికి కూడా ఫుల్ పవర్స్ కూడా ఇవ్వడం అన్నది చాలా కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళ. దేశంలో